టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమిని అతని మాజీ భార్య హసిన్ జహాన్ మళ్లీ టార్గెట్ చేసింది. షమి చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు. కూతురుతో కలిసి షాపింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే ఆ షాపింగ్ అంతా షో అంటూ షమిపై మరోసారి హసిన్ జహాన్ విరుచుకుపడింది. తన కుమార్తె కొత్త పాస్పోర్ట్ కోసం ఆమె వెళ్తే షమి సంతకం చేయలేదని చెప్పుకొచ్చింది. కూతురుతో షమి వెళ్లిన షాపింగ్ మాల్ అతను ప్రచారం చేసే కంపెనీదేనని, బిల్లు కూడా చెల్లించనవసరం లేదని చెప్పింది. ప్రమోషన్లో భాగంగానే ఆ షాపింగ్ చేసి వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ విమర్శించింది. చివరికి తన కుమార్తెకు కావాల్సిన కెమెరా, గిటార్ మాత్రం అతను కొనివ్వలేదంటూ హసిన్ ఫైర్ అయింది. కూతురు గురించి షమి ఎప్పుడు అడగడని ఆమె చెప్పింది. నెల రోజుల క్రితమే పాపని కలిసినప్పుడు పెట్టలేదని, ఇప్పుడు ప్రమోషన్స్ కోసమే ఆ వీడియోను పోస్టు చేశాడని ఆరోపించింది. కాగా షమి, హసిన్ 2018 నుంచి విడిగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో షమి ప్రతి నెల హసిన్ జహాన్కు భరణం కింద ₹130,000 చెల్లిస్తున్నాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా గత ఏడాది నవంబర్ నుంచి క్రికెట్కి దూరమైన షమి ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ సీనియర్ పేసర్ ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.